భాగ్యనగర వాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ట్రాఫిక్. ఒక్కోసారి కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే అరగంట సమయం పట్టొచ్చు. ట్రాఫిక్ సమస్య ఉద్యోగులను నరకయాతనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ భాగ్యనగర వాసులకు తీపి కబురు చెప్పింది. నగరంలో ఇక నుంచి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందుబాటులోకి రాబోతోంది. జీహెచ్ఎంసీ హెచ్సిటీ రహదారుల పనులకు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో నూతన ఫ్లైఓవర్లు అందుబాటులోకి రానున్నాయి. 5,942 కోట్లతో 38 రకాల నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 16.56 కిలోమీటర్ల మేర 10 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం, 6.6 కిలోమీటర్ల మేర 6 ప్రధాన రహదారి విస్తరణ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జెస్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు ట్రాఫిక్ సమస్యలను సులభతరం చేయబోతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ప్రధాన రహదారులు విస్తరణ జరగనుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనున్నారు. కుత్బుల్లాపూర్లోని ఫాక్స్ సాగర్ మిగులు నాలాపై 4 లేన్ల స్టీల్ గిర్డర్ వంతెన్ను నిర్మించనున్నారు. హైదరాబాద్ రోడ్ నెట్వర్క్ను మెరుగుపరచడానికి జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, కేబీఆర్ పార్క్, క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంతాల్లో 6.5 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. అదనంగా ఖాజాగూడలో 1.52 కిలోమీటర్లు, శేరిలింగంపల్లిలో 3.25 కిలోమీటర్లు, విప్రో జంక్షన్లో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనున్నారు. టోలీ చౌకీ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాల కోసం కూడల్లో అండర్ పాస్, నానక్రామ్గూడ నుంచి టోలీ చౌకీ వైపు వెళ్లే మార్గంలో ఓ పై వంతెన అందుబాటులోకి తేబోతున్నారు. ఐటీ చౌరస్తా నుంచి ORR కు నేరుగా వెళ్లేలా ఐఎస్పీ రోడ్, సైబరాబాద్ కమిషనరేట్ నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు 215 అడుగుల వెడల్పుతో ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించనున్నారు. అంజయ్నగర్ నుంచి రామ్కీ టవర్స్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు చేపడతారు. ఈ నిర్మాణాలన్నీ పూర్తయితే సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు సింహభాగం తీరిపోనున్నాయి. ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది.